దేవునిని గణపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి, దేవుని సన్నిధిలో ఉన్నతమైన వాక్కుల చేత ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి, అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా మనమందరము కలిసి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నతమైన వాక్కులు మనము ధ్యానిద్దాం. ప్రార్థన. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే ఈ ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దేవదీనుని అల్పుని ఎన్నిక లేని వంటి వాడిని ప్రభు. అయ్యా, ఇదిగో తండ్రి, మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు బిడ్డలకు తెలియచేస్తుండగా మీ సహాయము దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి అయ్యా. బిడ్డలు కూడా అలిసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి కృప చూపించండి దేవా. దీనుని హెల్పుని ప్రభువా. అయ్యా, ఈ దీనదాసుని మరుగుపరచండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, ఎండిన నేల మీద ఏ విధంగా అయితే ప్రభువా చిరుజల్లు కురుస్తుందో ఆ విధంగా మీ ఉన్నతమైన వాక్కులు నాయనా మీ బిడ్డల యొక్క హృదయాలలో ప్రభువా అయ్యా చిరుజల్లుగా నాయన మీ మాటలు ప్రభువా కురిపించమని అయ్యా. ఇదిగో తండ్రి, దీనదాసుని మరుగుపరిచి ప్రభువా నాయన మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ కృపలో మీ యొక్క దయలి దీనదాసుని మరుగుపరిచి మీ స్వరమును వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రపంచమంతా మరి దేవుని యొక్క పాదాలు చెంత చేరి దేవుని యొక్క జనాంగము చక్కగా దేవునిని ఆరాధిస్తున్నటువంటి దినము ఈరోజు ప్రత్యేక దినము. గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారమే దానికి పెట్టినటువంటి పేరు మట్లాదివారం అని పిలుస్తూ ఉంటాము. ఈ మట్లాదివారం అనగానే అనేక మంది దేవుని యొక్క జనాంగము దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క బిడ్డలుగా దేవునిని స్తుతిస్తూ ఉంటారు, దేవునిని గణపరుస్తూ ఉంటారు, దేవునిని మహిమపరుస్తూ ఉంటారు. ఎంతో గొప్పగా ఈరోజు జయ ఉత్సవాలతో ఆయా వీధులలో పిల్లలు మరి ఖర్జూరపు మట్టలు పట్టుకుని పువ్వులు దానికి గుచ్చి చక్కగా దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటారు. మంచిదే. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయన గురించి ఎన్నో మాటలు ఈ విధంగా జరిగినటువంటి సందర్భాన్ని గురించి మనకి 4 సువార్తలలో కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో ఈ 4 సువార్తలలో ఆయన యెరూషలేముకు వెళ్తున్నటువంటి ప్రయాణం, ఆఖరి ప్రయాణము జరుగుతుంది. ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి జరుగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే బేత్పగే, బెతానియా మరి అనే గ్రామాల నుండి ఆయన ప్రయాణం సాగుతుంది. ఎక్కడికి అన్న ఆలోచనకు వెళ్తే యెరూషలేమునకు ఆయన ప్రయాణం సాగుతుంది. అది యెరూషలేమునకు వెళ్తున్నటువంటి ఆఖరి
ప్రయాణం ప్రియమైన వాళ్ళరా. ఆయన ప్రయాణంలో జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ప్రయాణమై వెళ్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన వెళుతూ ఉంటే ఒక గాడిద, ఆ గాడిద మీద ఆయన కూర్చోవటం, ఆయన కూర్చున్నటువంటి ఆ గాడిద మీద ఆ గాడిద వెళ్ళే ప్రాంతమంతా నిజంగా మరి బట్టలు పరచటం, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనకు జయ ఉత్సవాలతో జయనాదముతో ఆయన ప్రయాణము ఎంతో గొప్పగా సాగుతూ ఉంది. ప్రవక్తలు కూడా ఆయన గురించి ముందుగానే తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ప్రవక్తలు రాసినటువంటి గ్రంథంలో కూడా ప్రియమైన వాళ్ళరా, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఆలోచన చేస్తే జకర్యా గ్రంథము ఒక్కసారి చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒక్కసారి చూద్దామా. 9వ వచన భాగం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీ రాజు నీ రాజు ఆయన ఏంటంట? రాజు ప్రియమైన వాళ్ళారు. ఆయన రాజులకు రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఎలా వెళ్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, యెరూషలేము ప్రయాణానికి నిజంగా ఆయన ఆకార ప్రయాణం ఎలా సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, ఒక రాజు యొక్క ప్రయాణం ఎలా సాగాలి అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఒక రాజు ప్రయాణం సాగవలసింది రథముల మీద ఆయన ప్రయాణం సాగాలి. ఒక రాజు ప్రయాణం ఒక రథముల మీద జరగాలి. రాజు ప్రయాణము ఒక గుర్రము మీద జరగాలి. రాజు ప్రయాణము ఒక పల్లకిలో జరగాలి. కానీ ఈ రాజు ప్రయాణము, ఈ మహారాజు ప్రయాణము, రాజు యొక్క ప్రయాణము ఎలా సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, ఒక గాడిద పిల్లను ఎక్కి ప్రియమైన వాళ్ళరా, ఒక గాడిద మీద ప్రయాణం సాగుతుంది. చూడండి, ఒక మహారాజు ప్రయాణం, రాజులకు రాజు ప్రయాణం, సర్వోన్నతుని యొక్క ప్రయాణము, ఈ మహా సృష్టిని సృష్టించిన వంటి మహారాజు యొక్క ప్రయాణము ఎలా సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, యెరూషలేము ప్రాంతానికి ప్రియమైన వాళ్ళరా ఒక గాడిద మీద ఈ రాజు ప్రయాణం సాగుతుందంట. ఈ రాజు ఎటువంటి వాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఈ రాజు ఎలా ఉన్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, అతడు ఎలా ఉన్నాడంట? నీతిపరుడు, అంతేకాదు రక్షణ గలవాడు, దీనుడై. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా. ఒక రాజుగా, సియోను రాజుగా ఆయన సిగ్గుపడకుండా ఆయన ఏ విధంగా ఆయన ప్రయాణం సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, ఒక గాడిద మీద ఒక రాజు ప్రయాణము, మహారాజు ప్రయాణము, రాజు యొక్క ప్రయాణము ఒక గాడిద మీద సాగుతుంది ప్రియమైన వాళ్ళరా. ఆయన సియోను రాజు. అందుకే అక్కడ మారినటువంటి మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. అంటే సియోనుల రాజు ఎలా ఆయన ప్రయాణం సాగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే, ఒక గాడిద మీద ఆయన ప్రయాణం సాగుతుంది. ఆయన యొక్క లక్షణాలు నీతిమంతుడు, నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడండి మహనీయుడు ఆయన. చూసారా, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఈ 4 సువార్తల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన ఎంత తగ్గించుకుని మహనీయుడు ఈ లోకంలో ఒక మహారాజుగా బ్రతికాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన సియోను రాజు సిగ్గుపడలేదండి. సియోను రాజు సిగ్గుపడలేదు. సియోను రాజును ప్రేమిస్తున్నటువంటి బిడ్డలను ఆయన సిగ్గుపడనివ్వడు అంటున్నాడు.
సియోను రాజు ఈ లోకానికి వచ్చి ఒక రాజుగా, ఒక మహారాజుగా సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడైనటువంటి మహాప్రభు, మహారాజు ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకుని ఒక దీనుడుగా నిజంగా ఈ లోకంలో ఆయన ప్రయాణము ప్రేమిన వలన ఎలా సాగింది అన్న ఆలోచనలోనికి వెళ్తే ఒక గాడిద మీద ఆయన ప్రయాణం సాగింది. ఆయన ప్రయాణం సాగింది. సియోను రాజు యొక్క ప్రయాణం అండి. సియోను రాజు సిగ్గుపడలేదు. సియోను రాజు సిగ్గుపడలేదండి. సియోను రాజును ప్రేమిస్తున్నటువంటి ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడంట? సిగ్గుపడనివ్వడంట. మరి ఎవరు సిగ్గుపడతారు? మరి ఎవరు సియోను రాజును వదిలిన వారు ఎలా ఉంటారు? ఎవరు సిగ్గుపడతారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రయాణం ఎక్కడికి సాగుతుంది? ఆయన ప్రయాణం ఎక్కడికి సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా అంటున్నాడు. అంటే యెరూషలేములో ఉన్నటువంటి బిడ్డలు, తన పిల్లలు ఎలా ఉన్నారు? యెరూషలేములో ఉన్నటువంటి బిడ్డలు ఎలా జీవిస్తూ ఉన్నారు? యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నది అన్న ఆలోచనలోకి వెళ్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, దేవుడేమో సిగ్గుపడనివ్వనని దేవుడు సెలవిస్తుంటే, సియోను రాజు ఆయన సిగ్గుపడలేదు, ఆయన పిల్లలను సిగ్గుపడనివ్వడని ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన పిల్లలు ఎలా ఉన్నారు, ఆయన బిడ్డలు ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉన్నారో ఒక్కసారి ఎజ్రా గ్రంథం చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 9వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నారు అన్న ఆలోచనకు వెళ్తే 6వ వచన భాగాన్ని ఒక్కసారి చూద్దాం. చూడండి, 6వ వచనం, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఎందుకయ్యా వీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? దేవుని యొక్క జనాంగము సియోను రాజు సిగ్గుపడకుండా ఒక గాడిద పిల్లలను ఎక్కి ఆయన ప్రయాణము యెరూషలేమునకు సాగుతూ ఉంటే, సియోను రాజు యొక్క ప్రయాణం సాగుతుంటే, సియోనులో ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా వారు సిగ్గుపడుతూ ఉన్నారంట. ఎందుకు? దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి సిగ్గుపడుతూ ఉన్నారు. దేవుని ఆరాధించవలసినటువంటి పిల్లలు దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకయ్యా సిగ్గుపడుతున్నారన్న ఆలోచనలోకి వెళ్తే, ఎవరు వీరన్న ఆలోచనలోకి వెళ్తే, మొదటి నుంచి మనం చదువుకుంటే ప్రేమిన వాళ్ళరా, అక్కడ చాలా మాటలు దేవుడు వ్రాయించాడు. అయితే ఆ మాటలు ఒక్కసారి చూద్దాం. చూడండి, 9వ వచనము మొదటి వచనం నుంచి, ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరెచ్చీలు, యోబాసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేచు వారి కుమార్తెలను పెండ్లు చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండురని చెప్పిరి. ప్రియమైన వాళ్ళరా, అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఆలోచన చేస్తే, అక్కడ చదివినటువంటి మాటలు ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారన్న ఆలోచనలోకి వెళ్తే, పరిశుద్ధతను విడిచిపెట్టేశారు. పరిశుద్ధత సంతతిగా ఉండవలసిన వారుగా వారు జీవించకుండా, ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క పాదాల చెంత దేవుని ఆరాధించకుండా, దేవుని గణపరచకుండా వారు ఎలా ఉన్నారన్న ఆలోచనలోకి వెళ్తే, నిజంగా నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నకుడై ఉన్నాను అంటున్నారండి. వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారంట. అంటే దేవుడు తన పిల్లలను సిగ్గుపరుస్తాడా అన్న ఆలోచనకు వెళ్తే, దేవుడు తన పిల్లలను సిగ్గుపరచడు. ఆయన సియోను రాజు, రాజుల రాజు, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన పిల్లలను సిగ్గుపరిచే వారిగా ఉండకూడదని
ప్రేమిన వాళ్ళరా, ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో అవమానాలను ఎదిరించాడు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే దేవుని పిల్లలు ఎలా ఉండాలన్న ఆలోచనలోకి వెళ్తే, అన్యులతో కూడి పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి దేవుని జనాంగము, పరిశుద్ధులుగా జీవించవలసినటువంటి దేవుని యొక్క పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రేమిన వాళ్ళరా, పరిశుద్ధమైన జీవితాన్ని విడిచి వారి పాపములోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క పాదాల చెంత వారు సిగ్గుపడుతూ ఉన్నారు. అంతేకాదండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, మరొక్కసారి 6వ వచనం చదువుతామా? 6వ వచనం, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి అంటున్నారు. అయ్యా, మా దోషములు తలలపైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క పిల్లలు, దేవునిని ఆరాధించవలసినటువంటి వారు దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి సిగ్గుపడుతూ ఉన్నారండి. దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి సిగ్గుపడుతున్నారు. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇంకా చూద్దామా? మనం ఆలోచన చేస్తే 8వ వచనం ఒకసారి చూద్దాం. 8వ వచనం, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా ధ్యాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండి నిచ్చినట్లు గాను, తన పరిశుద్ధ స్థలము యందు మమ్మును స్థిరపరిచినట్లుగాను, నా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపుచున్నాడు. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవే మా ధ్యాసములో మమ్మను విడువక. ఇంకా చదువుకుంటూ వెళ్తే అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయండి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవుని పిల్లలు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి వారు అడుగుతూ ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా ఇదిగో మీ పాదాల చెంత మేము సిగ్గునంది ఉన్నాము, ఇదిగో మా పాపములు చాలా భయంకరమైనవి అని వారు మాట్లాడుతూ, దేవా మమ్మల్ని బలపరచమని ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలు దేవుని యొక్క పాదాలు చెంతకు వచ్చి వారు అడుగుతున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా, ఇదిగో సిగ్గుతో వారు దేవుని యొక్క పాదాల చెంత నిజంగా వారి తలను నిజంగా కిందకు పెట్టుకున్నారంటే వారెంత గొప్పగా దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి నిజంగా పశ్చాత్తాపముతో దేవునిని అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా, మా దోషములు క్షమించు, మా పాపములు క్షమించు, మా అపరాధములు క్షమించమని ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి నిజంగా వారి తల వంచుకుని సిగ్గుతో దేవునిని అడుగుతున్నప్పుడు దేవుడు వారి దోషములను కడిగివేశాడండి. దేవుడు వారి దోషములు కడిగివేశాడు. దేవుడు వారి పాపములను తుడిచివేశాడు. దేవుడు వారి పాపములను ప్రేమిన వాళ్ళరా సియోను రాజు వారిని క్షమించినట్టు మనము చదువుకుంటూ ఉంటాం. ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు తన పిల్లలను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, 29వ అధ్యాయము 22వ వచన భాగం నుంచి మనం చదువుకుంటూ వెళ్దామా? 22వ వచన భాగం నుంచి, అందుచేతను అబ్రహాము విమోచించిన యెహోవా యాకోబు కుటుంబముల గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అంటున్నాడు. చూడండి ప్రేమిన వాళ్ళరా, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలండి. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆలోచన చేస్తే, అందుచేత అబ్రహాము విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిస్తున్న, ఇక మీదట యాకోబు కుటుంబము సిగ్గుపడదు అంటున్నాడండి. సిగ్గుపడదు అంటున్నాడు. యాకోబు కుటుంబమేనా, దేవుని కుటుంబాలు కూడానా అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని కుటుంబాల గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలండి. దేవుడి కుటుంబాల గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, దేవుని పిల్లల గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, నీ దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే, సియోను దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే, సియోను రాజు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎంత గొప్ప దేవుడు అన్న ఆలోచనలకు వెళ్తే, ఆయన తన పిల్లలను ఏం చేస్తున్నాడంట? సిగ్గుపడనివ్వడంటున్నాడండి. తన పిల్లలను సిగ్గుపడనివ్వడంటున్నాడు.
తన బిడ్డలను సిగ్గుపడనివ్వనంటున్నాడు. తన పిల్లల యొక్క కుటుంబాలను సిగ్గుపరచనంటున్నాడు. సియోను రాజు సెలవిస్తున్నటువంటి మాటలండి. సియోను రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలండి. యాకోబు కుటుంబం గురించి ఇలాగ, ఇక మీదట యాకోబు కుటుంబము సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అంటున్నాడండి. ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా మనం ఈ భూమి మీద ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమనెరిగి, ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను రుచి చూచి, ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, ఆయన కొరకు నమ్మకంగా సాగిపోతున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఎన్నో శ్రమలు నిజంగా మన కుటుంబాలలో వస్తూ ఉంటాయి. ఎన్నో శ్రమలు మన యొక్క ఆత్మీయ జీవితంలో వస్తూ ఉంటాయి. ఎన్నో బాధలు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పలకరిస్తూ ఉంటాయి. మన కుటుంబాలలో ఎన్నో కన్నీటి గాథలు వస్తూ ఉంటాయి ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడుగా లేడండి. సియోను రాజు తన పిల్లలను విడిచిపెట్టేవాడుగా లేడు. రాజులకు రాజు తన పిల్లలను విడిచిపెట్టేవాడుగా లేడు. అయ్యా, దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలోకి వెళ్తే మన కుటుంబములను ఆయన సిగ్గుపడే కుటుంబాలుగా ఉంచనని దేవుడు చెబుతున్నటువంటి వాగ్దానం చూసారా? మనల్ని ప్రేమిన వాళ్ళ సిగ్గుపరిచే వారిగా దేవుడు ఉంచనని చెప్తూ ఉన్నాడండి. నిన్ను సిగ్గుపరిచేవానిగా ఉంచను అంటున్నాడు. నిన్ను సిగ్గుపరిచేవానిగా ఉంచను అంటున్నాడు. అంటే దేవుడు ఎంతో గొప్పగా ఆ సియోను రాజు, ఆ రాజుల రాజు, మహనీయుడు నిజంగా ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పగా ఆయన కృప చూపిస్తున్నాడు, ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ప్రేమిన వాళ్ళరా, మన కష్టాలను బట్టి, మన బాధలను బట్టి, మనకు వచ్చినటువంటి నిందలు బట్టి, మన కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాము, తలదించుకుంటూ ఉంటాం ప్రేమిన వాళ్ళరా. కానీ దేవుడు అలా ఉండకూడదని, ఆయన మిమ్మల్ని సిగ్గుపరచకూడదని, మన కుటుంబాలను సిగ్గుపరచకూడదని, మన ఆత్మీయ జీవితాలను సిగ్గుపరచకూడదని, మన కుటుంబాలను బలపరచాలని దేవుడు అనునిత్యము 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 తన మాటలతో మనల్ని బలపరుస్తూ ఉంటాడండి. మన మాటలతో బలపరుస్తూ ఉంటాడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మన కుటుంబాలను సిగ్గుపరిచేవాడిగా లేడు. మన ఆత్మీయ జీవితాలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ప్రేమిన వల్లరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే 23వ వచనం కూడా చూడండి, ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయ కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు అంటున్నాడు. చూసారా? దేవుడు ప్రియమైన వాళ్ళరా, తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడండి. తన కుటుంబాలను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆ కుటుంబాలను ప్రియమైన వాళ్ళరా తల ఎత్తుకునేవారుగా దేవుడు చేస్తున్నాడండి. సియోను రాజు, రాజుల రాజు. నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఎంతో గొప్పగా పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు తన పిల్లల కొరకు నిజంగా వ్రాయించి ఇచ్చారండి. ఆయన పిల్లలను ఆయన సిగ్గుపరచటలేదంట. ఆయన కుటుంబాలను ఆయన సిగ్గుపరచటలేదంట. ఆయన బిడ్డలను ఎంతో గొప్పగా ఆయన ప్రేమించి ప్రియమైన వాళ్ళరా వారిని వర్ధిలింప చేస్తూ ఉన్నాడని సెలవిస్తున్నటువంటి మాటలండి. చూసారా? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యెషయా గ్రంథము, ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయం చదువుదామా? 41వ అధ్యాయము మరలా ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడంట, ఆయన గురించి ఏమని పలుకుతూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే 8వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుంటూ వెళ్దాం. 8వ వచనం నుంచి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ప్రేమిన వాళ్ళరా, తన పిల్లలతో ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క కుటుంబాలతో ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. తన బిడ్డలతో ఎంత గొప్పగా ఆయన సంబోధిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ రాయబడినటువంటి మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుడికి. ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా ప్రేమిన వల్ల దేవుని మాటలు చదువుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా నిజంగా ఎంత ఆనందం అండి. దేవుడు ప్రేమిన వాళ్ళరా ఈ విధంగా మాట్లాడొచ్చా? నేనే దేవుని మాట్లాడొచ్చు కదా, నేనే దేవుని ఇదిగో నీతో మాట్లాడుతున్నాను అనొచ్చు కదా. ఆయన అలా అంటలేదండి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అంటున్నాడు.
అబ్రాహాము సంతానమా. తర్వాత చూడండి, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకునినంటియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. భయపడకము, నేను దేవుడినై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడండి. ప్రేమిన వాళ్ళరా, దేవుడు చూసారా తన కుటుంబాలతో తన పిల్లలతో సియోను రాజు మాట్లాడుతున్నటువంటి మాటలండి. సియోను దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, రాజులకు రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రేమిన వాళ్ళరా, సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఎంత గొప్పగా తన బిడ్డల దగ్గరకు వచ్చి ఎంతో గొప్పగా ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రేమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సిగ్గుపరిచేవాడుగా లేడు. ఆయన సిగ్గుపరిచేవాడుగా లేడు దేవుడు. తన పిల్లలను ప్రేమిన వాళ్ళరా అవమానపరిచిగా వాడు లేడు దేవుడు. తన కుటుంబాలను దేవుడు ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడండి. ఎంతో గొప్పగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతో గొప్పగా ఆయన కరుణించి ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతాడంట, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే అంటున్నాడండి. ఎవరయ్యా మనకు సహాయం చేసేది? ఎవరు మనకు సహాయపడేది? ఎవరు మనకు సహాయం చేసేది? నా ఆలోచనలోకి వెళ్తే దేవుడు సెలవిస్తున్నాడు. సియోను రాజు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను రాజు సెలవిస్తున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నీకు సహాయము చేసేవాడును నేనే అంటున్నాడండి. ఎవరయ్యా మనకు సహాయం? మనకు సహాయం చేసేది ఎవరు? ఎవరు మనల్ని బలపరిచేది? ఎవరు మనల్ని ఆదరించేది? ఎవరు మన కన్నీటిని తుడిచేది అన్న ఆలోచనలోకి వెళ్తే దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అయ్యా నేనే నిన్ను బలపరిచేది, నేనే నిన్ను బలపరిచేది, నేనే నిన్ను బలపరిచేది. నీ దుఃఖ సమయంలో నీ కన్నీటిని తుడిచేది నేనే. నీ కష్ట సమయంలో నేను ఆదుకునేవాడు నేనే. నీ కన్నీటిలో నీకు వేదనలో నీకు సహాయపడేది నేనే అని సియోను రాజు సెలవిస్తున్నటువంటి మాటలండి. సియోను రాజు సెలవిస్తున్నటువంటి మాటలు, సియోను రాజు సెలవిస్తున్నటువంటి మాటలు ఎంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఎంతో గొప్పగా మనల్ని కాపాడుతున్న వెనుక ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన ప్రేమ చూడండి, ఆయన ప్రేమ చూడండి, ఆయన ప్రేమ చూడండి ప్రియమైన వాళ్ళరా. నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట్లాడుతున్న మాట చూసారా, నీతి అనే దక్షిణ హస్తముతో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆదుకుంటున్నాడంట. ప్రియమైన వాళ్ళరా, ఆయన సిగ్గుపరిచే దేవుడుగా లేడు, ఆయన అవమానపరిచే దేవుడుగా లేడు. ఆయన ప్రేమిన వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మన తలలను పైకెత్తుతున్నాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తూ ఉన్నాడు. మన ఉన్నతమైనటువంటి ప్రేమలో బ్రతకాలని ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను ఆయన మన కొరకు ఆయన చూపించి మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి. సియోను రాజు, రాజుల రాజు, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమిన వాళ్ళరా, దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఎంత దీనుడుగా ఒక గాడిద మీద ఆయన ప్రయాణం సాగిందో మనం ఆలోచన చేయాలి. సియోను రాజు, రాజుల రాజు, ఆయన సిగ్గుపడకుండా దేవుడు ప్రేమిన వాళ్ళరా మనల్ని, ఆయన పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనల్ని సిగ్గుపరచనివ్వకుండా ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడండి. ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. అంతేకాదమ్మ, తర్వాత మాట చూడండి, తర్వాత మాట, నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి. దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా మనల్ని అనేక మంది సిగ్గుపరచాలన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. మన కుటుంబాలను సిగ్గుపరచాలన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. మన ఆత్మీయ జీవితాన్ని సిగ్గుపరచాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ ప్రేమిన వాళ్ళరా, దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడుగాయన లేడండి. మన కుటుంబాలను సిగ్గుపరిచే దేవుడుగానే లేడు. ఆయన మన కుటుంబాలను బలపరుస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూసారా? ఆయన ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు చూడండి. ఎందుకయ్యా ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే 13వ వచనం ఒక్కసారి చూద్దామా. 13వ వచనం, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము,
నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నానంటున్నాడు. చూసారా, సియోను రాజు, రాజుల రాజు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నీకు సహాయము చేసేదని చెప్పుచు ఆయన ఏం చేస్తున్నాడంట, మన కుడి చేతిని పట్టుకున్నాడంటండి. కుడి చేతిని పట్టుకున్నాడంట. చూసారా, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమండి, మన చేతిని ప్రేమిన వలరా మన స్నేహితులు విడిచిపెట్టొచ్చేమో కానీ, మన కుటుంబకులు విడిచిపెట్టొచ్చేమో కానీ, ప్రేమిన వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చేమో కానీ, భార్య భర్త ప్రేమిన వలరా మన చేతిని విడిచిపెట్టొచ్చేమో కానీ, రాజుల రాజు, సియోను రాజు, దేవాతి దేవుడు, పరలోకమును దిగి వచ్చినటువంటి మహానీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన బిడ్డలను ప్రేమిన వలరా చేయి విడువాక ఆయన ఏం చేస్తున్నాడంట, కుడి చేతిని పట్టుకుని ఉన్నాడంటండి. చూసారా, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని యొక్క మాటలు చాలా గొప్పవి. ఆయన ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. మన కుటుంబాలను ఆయన సిగ్గుపరిచేవాడుగా లేడు. ప్రేమిన వల్లరా మనల్ని సిగ్గుపరిచేవాడుగా లేకుండా నిజంగా ఎంతో గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చూసారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియులారా. అంతేకాదండి, ఈరోజు ప్రేమిన వల్లరా నిజంగా రత్నం గారు గుర్తు చేశారు, దేవుని యొక్క సేవకులు అనగానే ప్రేమిన వల్ల చాలా చిన్న చూపు కదండి. ఈరోజు సువార్తకు వెళుతుంటే అండి, రాజు యొక్క మాటలు ప్రపంచానికి తెలియజేస్తుంటే, ప్రజలకు తెలియజేస్తుంటే, ఈరోజు ప్రేమిన వల్లరా పేడ నీళ్ళు చల్లుతున్నారండి సువార్తికుల మీద. మీరు చూసారో లేదో, పేడ నీళ్ళు చల్లుతున్నారు దేవుని యొక్క సేవకుల మీద. సేవకులను అవమానిస్తూ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి మాటలు, ఈరోజు సువార్తకు వెళ్తుంటే దేవుని యొక్క మాటలు చెబుతుంటే, రాజుల రాజు, ప్రభువుల యొక్క ప్రభువు గురించి ఆయన పరలోకం ఇస్తాడని ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటే, నిజంగా ప్రియమైన వాళ్ళరా ప్రజల మధ్య, అన్యుల మధ్య ఈరోజు సేవకుడు అవమానపరచబడుతూ ఉన్నాడు, కొట్టబడుతూ ఉన్నాడండి. కొట్టబడుతూ ఉన్నాడు. అంతేకాదు, చంపబడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా సేవకుడు చంపబడుతూ ఉన్నాడు. దేవుని కొరకు హతసాక్షులైపోతున్నారండి. సంఘాలను కూలుస్తూ ఉన్నారు, దేవుని పిల్లలను కొడుతూ ఉన్నారు, సువార్త చేయొద్దని చెప్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, దేవుడు సియోను రాజు ఈ లోకానికి వచ్చి ఒక గాడిద మీద ఆయన ప్రయాణం సాగితే, ప్రియమైన వాళ్ళరా ఆయన పిల్లలుగా ఈ భూమి మీద మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, ఆయన సిగ్గుపరిచే దేవుడుగా ఆయన లేడండి. సిగ్గుపరిచే దేవుడిగా లేడు. ఆయన మనల్ని తల పైకెత్తుకునేవారిగా మనల్ని చేశాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నీ చేయి పట్టుకుని ఆయన నడిపిస్తానంటున్నాడండి. ఎంత గొప్ప వాగ్దానం చూసారు. ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తానంటున్నాడు. ఇదే యెషయా గ్రంథం చూడండి, 50వ అధ్యాయం. ఇదే యెషయా గ్రంథం ప్రియమైన వాళ్ళరా 50వ అధ్యాయం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఆలోచన చేస్తే ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడో ఒక్కసారి 7వ వచనం అందరం చూద్దాం. 7వ వచన భాగం, ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు అంటున్నాడు. చూడండి, ఎవరు సహాయం చేస్తున్నారంట? అందరు చూద్దాం ఒకసారి. ఎవరు సహాయం చేస్తున్నారంట? ప్రభువు. ప్రియమైన వాళ్ళరా ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకుంటుని. బలమైనటువంటి రాయి ప్రియమైన వాళ్ళరా, చెక్కుముక్కు రాయి. దేవుని పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడన్న ఆలోచనలకు వెళ్తే, నిజంగా ప్రేమిన వాళ్ళరా మన యొక్క విశ్వాస జీవితంలో వచ్చినటువంటి నిందలను బట్టి, మన యొక్క విశ్వాసంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి, మన విశ్వాస జీవితంలో వచ్చినటువంటి కన్యలను బట్టి ప్రేమిన వాళ్ళని మనం కృంగిపోతూ ఉంటాము. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు అంటున్నాడు భక్తుడు. నేను సిగ్గుపడలేదు. ఎవరయ్యా మనకు సహాయం చేసేది? ఎవరు మనకు సహాయము చేసేది? ఎవరు మనల్ని బలపరిచేది అన్న ఆలోచనలోకి వెళ్తే, నీ దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడుగా లేడండి. నీ దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడుగా లేడు.
నీ కుటుంబాన్ని నీ దేవుడు సిగ్గుపరిచేవాడుగా లేడు. నీ దేవుడు సియోను రాజు ఇదిగో నీకు సహాయకుడిగా నిలబడుతున్నాడండి. ఇదిగో సియోను రాజు నీ కుటుంబానికి సహాయకుడిగా నిలబడుతూ ఉన్నాడు. సియోను రాజు మనల్ని ఆశీర్వదించడానికి మన పక్షాన నిలబడి మన చేయి పట్టుకుని ఆయన ప్రేమను నడిపిస్తున్నాడంటే ఎంత గొప్ప ధన్యత. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వాళ్ళరా. ఇదిగో నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకుంటుని, చెక్కుముక్కు రాతిని ప్రేమిన వాళ్ళరా చూస్తే చాలా బలమైనది, చాలా బలమైనటువంటి రాయండి. అది పగలదు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుడు అంత గొప్పగా దేవుని పిల్లలను బలపరుస్తున్నాడా? దేవుని పిల్లలను అంత గొప్పగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడా అన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు తన పిల్లలను సిగ్గుపరిచేవారుగా ఉంచలేదండి. సియోను రాజు తన పిల్లలను, తన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారి కుటుంబాలను దేవుడు నిజంగా ఎంతో గొప్పగా, నిజంగా ప్రేమిన వాళ్ళరా గొప్ప చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, కానీ దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం కదండి. అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. అంతేకాదండి, అయిన వారు ఏదైనా మాటలంటే మనం కృంగిపోతూ ఉంటాం. ప్రేమైన వాళ్ళరా, భర్త ఏదైనా కోపగించుకుంటే కృంగిపోతూ ఉంటాం. భార్య ఏదైనా కాని రాని మాట మాట్లాడితే కృంగిపోతూ ఉంటాం. స్నేహితులు ఏమన్నా అంటే కృంగిపోతూ ఉంటాం, సిగ్గుపడిపోతూ ఉంటాం. కానీ ప్రేమైన వాళ్ళరా, నీ దేవుడు సియోను రాజు, రాజులకు రాజు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఆయన సిగ్గుపరిచే దేవుడిగా లేడండి. ఆయన సిగ్గుపరిచే దేవుడిగా లేడు. ఆయన అవమానపరిచే దేవుడిగా లేడు. ఆయన ప్రేమిన వాళ్ళరా, అవమానమునకు బదులుగా ఆయన ఏం చేస్తున్నాడంట? పూదండనిస్తూ ఉన్నాడంట. ప్రేమిన వాళ్ళరా, చూసారా ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే కీర్తన భాగంలో కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడు? 25వ అధ్యాయం చూద్దామా? 25వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, 25వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చదువుదామమ్మా. 2వ వచనం, దేవా నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకుమంటున్నాడండి దావీదు. ప్రేమిన వాళ్ళరా, దావీదు గారు ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఆయన జీవితంలో వచ్చినటువంటి బాధను బట్టి, వేదనను బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడన్న ఆలోచనలకు వెళ్తే మొదటిగా మన మొదటి వచనం, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచుకున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అంటున్నాడండి దావీదు. ఒక మహారాజు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఆయనకు మొరపెడుతున్నాడు. ఏమని? నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము ప్రభువా అంటున్నాడు. అంటే దేవుడు సిగ్గుపరిచేవాడు అన్న ఆలోచనలోకి వెళ్తే తన పిల్లలను సిగ్గుపరిచేవాడుగా లేడు. సియోను రాజు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సియోను రాజు తన బిడ్డలను గొప్ప చేస్తూ ఉన్నాడు. సియోను రాజు, రాజులకు రాజు, తన పిల్లలను ప్రేమిన వాళ్ళరా సిగ్గుపరిచే వారిగా ఉంచకుండా దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని వారి బిడ్డలను ప్రేమిన వాళ్ళరా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయము 15 నుంచి చదువుకున్నామమ్మా. ఇదే అధ్యాయము 15 నుంచి మనం చదువుకుంటే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. చూడండి 15వ వచనం నుంచి, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకు తిరిగి ఉన్నది, ఆయన నా పాదములు వల్ల నుండి విడిపించును, నేనే కాకి బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కడలో నుండి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటిని క్షమింపుము, నా శత్రువులను చూడము, వారు అనేకులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషించుచున్నారు, నేను నీ శరణ జొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అంటున్నాడండి ఆయన. ప్రభువా నీ పాదాల చెంతకు వచ్చాను, దేవా నీ పాదాల చెంతకు వచ్చాను, ఇదిగో బాధపడుతున్నాను, నీ వైపు తిరిగి నన్ను కరుణించుము, నా హృదయ వేదనములు అతి విస్తారములై ఉన్నాయి, ప్రభువా నన్ను కరుణించుము అని దావీదు దేవుని యొక్క పాదాలు చెంతకు వచ్చి ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. చూసారా, రాజులకు రాజు, సియోను రాజు, ఆ రాజు దగ్గరకు వచ్చి ప్రేమిన వాళ్ళరా మన పాపములను ఒప్పుకుంటే ఆయన వారిని ఏం చేస్తున్నాడన్న ఆలోచనలకు వెళ్తే సిగ్గుపరిచేవాడుగా ఆయన లేడు అంటున్నాడండి. సిగ్గుపరిచేవాడుగా లేడు అంటున్నాడు. ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో ఒంటరిగా ఉంటూ ఉన్నామేమో, ఒంటరైపోతూ ఉన్నామేమో, మన యొక్క విశ్వాస జీవితంలో వచ్చినటువంటి కష్టాలు బట్టి దేవునికి దూరం అయిపోతున్నామేమో,
మన విశ్వాస జీవితంలో వచ్చినటువంటి బాధలు బట్టి దేవునికి దూరం అయిపోతున్నామేమో. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు నిజంగా ప్రేమైన వాళ్ళరా, దావీదు అడుగుతున్నాడు, దావీదు నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము అని ప్రేమైన వాళ్ళరా దావీదు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి అడుగుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా అడుగుతున్నాడు, అయ్యా నీ పాదాల చెంత నీ కొరకు బ్రతుకుతున్నాను, నీ పాదాల చెంత నీ కొరకు జీవిస్తూ ఉన్నాను, నన్ను సిగ్గుపరచనీయొద్దు ప్రభువా అని నిజంగా దేవుని యొక్క పాదాల చెంత బ్రతిమలాడుతూ ఉన్నాడండి. ఇదే కీర్తనలో చూడండి, ఇదే కీర్తనలు 31వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 31వ అధ్యాయం ఇదే కీర్తనల భాగము 31వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 1వ వచనం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపమంటున్నాడండి. ఎన్నిసార్లు ప్రియమైన వాళ్ళరా ఆయన వస్తున్నాడో చూసారా? దేవుని యొక్క పాదాల చెంతకి ఎన్ని మార్లు ఆయన వచ్చి దేవునిని బ్రతిమలాడుకున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకమంటున్నాడు, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపమంటున్నాడండి. దేవుని కుమారుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి రాజు ప్రేమిన వల్ల దావీదు గారు. అయితే రాజు యొక్క ఆ సియోను రాజు యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాడుతున్నాడు. ఆయన, అయ్యా ఇదిగో నీ కొరకు నేను బ్రతుకుతున్నాను, నీ కొరకు నేను జీవిస్తున్నాను, నీ శరణు జొచ్చి ఉన్నాను, అయ్యా ఇదిగో నన్ను సిగ్గుపడనీయకు ప్రభువు అని దేవుని యొక్క పాదాలు పట్టుకుని అడుగుతున్నాడండి. దేవుని యొక్క పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు. ప్రేమిన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఆయన పాదాలు పట్టుకుని నిజంగా మనము ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వారిని ప్రేమిన వల్ల ఎప్పుడు సిగ్గుపరిచేవాడుగా లేడు, ఎప్పుడు పరిచేవాడుగా ఆయన లేడు. ఆయన కుటుంబాలను ప్రేమిన వలన సిగ్గుపరిచేవాడిగా ఆయన లేడండి. వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారి పిల్లలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గల కారణం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని యందు నమ్మికించి బ్రతికినప్పుడు ప్రేమిన వలన వారి బిడ్డలను ఆశీర్వదించడమే కాదండి, వారి పిల్లలను దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తున్నట్టు చూడండి. ఇదే 31వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చూద్దాము. 17వ వచనం, యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకమంటున్నాడండి. దావీదు జీవితంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, దావీదు యొక్క జీవితంలో ఆయన పాదాల చెంతకు వెళ్ళి చేస్తున్నటువంటి ప్రార్థన ప్రేమిన వలన రాజుల రాజు అయినటువంటి సియోను రాజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన ఆలోచన చేస్తే, అయ్యా నన్ను సిగ్గుపరచొద్దు ప్రభువా, నన్ను సిగ్గుపరచొద్దు, నా కుటుంబంలో వచ్చిన కష్టాన్ని బట్టి నన్ను సిగ్గుపరచొద్దు, నా యొక్క విశ్వాస జీవితంలో వచ్చినటువంటి వేదనను బట్టి నన్ను సిగ్గుపరచొద్దని ఒక దాసునిగా ప్రేమిన వాళ్ళరా రాజు అయినటువంటి దావీదు సియోను రాజు యొక్క పాదాల చెంతకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, సియోను రాజు యొక్క పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండండి. అయితే దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన కుటుంబాలుగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన పాదాల చెంత ఏ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఏ విధంగా మన యొక్క విశ్వాసం ఉన్నది ప్రేమిన వాళ్ళరా, ఏ విధంగా మనము విశ్వాసంలో సాగిపోతున్నాము ప్రేమిన వాళ్ళరా. ఒక రాజుల రాజు అయినటువంటి సియోను రాజు యొద్దకు వచ్చి నన్ను సిగ్గుపరచొద్దు ప్రభువా అని ఆయన మొరపెడుతూ ఉన్నాడు ప్రేమిన వాళ్ళరా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన ప్రేమిన వాళ్ళరా, 71వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, యెహోవా నేను శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకమంటున్నాడండి. ఎవరిని దగ్గరికి వెళ్తున్నాడయ్యా దావీదు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిమలాడుతున్నాడు దావీదు అన్న ఆలోచనలోకి వెళ్తే, రాజుల రాజు సియోను రాజు ప్రేమిన వల్ల రాజు దగ్గరికి వెళ్ళి ఒక రాజుగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవా నేను శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపరచనీయకము అంటున్నాడు. సిగ్గుపరచొద్దు ప్రభువా, అంతేకాదు నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపింపుము, నీవు చెవియొగ్గి నన్ను రక్షించుము అంటున్నాడు. నేను నిత్యము చొచ్చునట్టు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షించి ఉన్నావు అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా చూసారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి. నిశ్చయించి ఉన్నావు అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పదండి. దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిన వాళ్ళరా,
ఆయన పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఆయన కుటుంబాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, మనల్ని ఆయన సిగ్గుపరిచేవాడిగా మనల్ని ఉంచటం లేదు. మన కుటుంబాలను సిగ్గుపరిచే కుటుంబాలుగా ఉంచటం లేదు. అయ్యా, దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన పాదాల చెంతకు వెళ్ళి మనము నిజముగా పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని మనకున్నటువంటి కష్టాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు ప్రేమిన వల్లరా ఎంతో గొప్పగా ఆయన బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడండి. ఎంతో గొప్పగా ఆయన పిల్లలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు ప్రేమిన వాళ్ళరా. నిజంగా సియోను రాజు ప్రేమిన వాళ్ళరా, సియోను రాజు, రాజుల రాజు, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, 5వ అధ్యాయం చూడండి ఎంత గొప్పగా దేవుని యొక్క బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సంఘాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచనలోకి వెళ్తే 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్దామా? మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందును నిలిచియుండి దేవుని మహిమను గూర్చియు నిరీక్షణను బట్టి అతిశపేర్చున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షకు నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడతాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటున్నాడండి. ఏ నిరీక్షణ అంట? ఏ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాము? ఏ నిరీక్షణతో మనం ఈ భూమి మీద జీవిస్తున్నాము? ఏ నిరీక్షణతో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాము అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారు 2వ రాకడలో మనము ఆయనతో ఎత్తబడాలని, ఆ పరలోకంలో ఉండాలని, ఆ పరలోకంలో జీవించాలని, పరిశుద్ధులుగా ఈ భూమి మీద బ్రతకాలని ప్రేమిన వాళ్ళరా నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా, ఆ నిరీక్షణ ఏం చేస్తుందంట? ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అంటున్నాడండి. మనకు నిరీక్షణ, ఒక నిరీక్షణ ఉందండి, ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటి అంటే మనం ఒకరోజు పరలోకంలో దేవునితో ఉండాలి. మనం ఒకరోజు పరలోకంలో దేవునితో ఉండాలి. ఆ పరలోకంలో మనం ఉండాలి. ఆ నిరీక్షణ ప్రేమిన వల్లరా మనల్ని సిగ్గుపరచటం లేదంటండి, మనల్ని సిగ్గుపరచటం లేదంట. ఎంత గొప్పగా దేవుడు రాయించాడు చూసారా తన బిడ్డల కొరకు, ఎంత గొప్పగా తన కుటుంబాల కొరకు రాయించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా సంఘముల కొరకు దేవుడు ఎంత గొప్పగా ఆయన మాట్లాడించి ప్రియమైన వాళ్ళరా తన మాటలు రాయించాడో చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది అంటున్నాడు. దేవుని ప్రేమ పొందుకుని బ్రతకాలండి. దేవుని ప్రేమ పొందుకుని మనము జీవించాలి. దేవుని ప్రేమను ఎరిగి రుచి చూచినటువంటి మనము ప్రేమిన వాళ్ళరా, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది అని చెప్తున్నాడండి. కుమ్మరింపబడి ఉన్నదని చెప్తున్నాడు. అయితే ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబాలుగా, దేవుని బిడ్డలుగా మన నిరీక్షణ ప్రేమిన వాళ్ళరా ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే ఒకరోజు దేవునితో మనం ఉండాలి. ఆ పరలోకంలో మనం ఉండాలి. ఆ పరలోకంలో మనం జీవించాలి. వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, వచ్చినటువంటి బాధలు బట్టి, వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి మన నిరీక్షణను మనం విడిచిపెట్టకూడదండి. మన నిరీక్షణను మనం విడిచిపెట్టకుండా ప్రేమిన వాళ్ళరా దేవుని కొరకు నమ్మకముగా బ్రతకాలని దేవాతి దేవుడు తన కుటుంబాలకు, తన పిల్లలకు ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా, సెలవిస్తున్నటువంటి మాటలు. ఇదే రోమిలకు రాసినటువంటి పత్రిక చూడండి. ఇదే రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. చూడమ్మ ఒకసారి 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దామా. ఏలయనగా ఆయనందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెబుచున్నది. ఎవరంటండి? ఎవరు సిగ్గుపడరంట? ఎవరు సిగ్గుపడరని దేవుడు చెబుతున్నాడు. ఒక్కసారి ఆ మాట చూద్దాం మళ్ళా అందరము. ఆయనందు విశ్వసించువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రేమిన వాళ్ళరా
కానీ మన కష్టాలలో, మన యొక్క బాధలలో, మన యొక్క వేదనలో ప్రేమిన వాళ్ళరా మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. మన విశ్వాసాన్ని కోల్పోతుంటాం. అయ్యా, లేఖనములు చెప్పుచున్నాయి ఏంటో తెలుసా? ఆయన కొరకు నీవు బ్రతుకుతున్నప్పుడు, ఆయన కొరకు నీవు జీవిస్తున్నప్పుడు, ఆయన కొరకు నమ్మకముగా సాగిపోతున్నప్పుడు నీ దేవుడు సియోను రాజు నిన్ను సిగ్గుపరిచేవాడిగా లేడండి. సియోను రాజు నీ కుటుంబాన్ని సిగ్గుపరిచేవాడుగా లేడు. సియోను రాజు ప్రేమిన వాళ్ళరా ఇదిగో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుచు ప్రేమిన వాళ్ళరా నిన్ను బ్రతికింపచేస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదింపచేస్తూ ఉన్నాడు. సియోను రాజు అండి, సియోను రాజు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒక్కసారి చూద్దామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 16వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాము. 16వ వచనం నుంచి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను. ఎలా ఉండాలంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలయ్యా? దేవుని బిడ్డలు అన్న ఆలోచనలకు వెళ్తే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచాలి. ఈరోజు అవమానపరుస్తూ ఉంటారండి కదా, ఈరోజు మనల్ని అవమానపరచొచ్చేమో, కానీ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలండి. క్రైస్తవుడైనందుకు బాధ, క్రైస్తవుడికి కష్టాలు, క్రైస్తవుడికి వేదన, క్రైస్తవుడు ఈరోజు కొట్టబడుతూ ఉన్నాడు, క్రైస్తవుడు ఈరోజు అవహేళన చేస్తూ ఉన్నాడు. క్రైస్తవుని ప్రియమైన వాళ్ళు ఈరోజు క్రైస్తవులు ఈరోజు అనేక విధాలుగా బాధింపబడుతూ ఉన్నారు. క్రైస్తవుడు అనగానే కష్టాలు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచాలి. వచ్చిన కష్టాలలో దేవునిని మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు దేవుని మహిమపరచాలి కష్టాలలో. క్రైస్తవుడైనందుకు దేవుని స్తుతించాలి కష్టాలలో. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి కష్టాలలో. ప్రేమిన వాళ్ళరా, క్రైస్తవుడైనందుకు ప్రేమిన వాళ్ళరా సిగ్గుపడద్దండి, సిగ్గుపడద్దు. ఈరోజు ప్రేమిన వాళ్ళరా వాక్యం అన్నామనుకోండి సిగ్గుపడుతూ ఉంటారండి జనాలు కదండి. పాట పాడమంటే సిగ్గుపడుతూ ఉంటారండి. ప్రేమిన వాళ్ళ దేనికి సిగ్గు? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు రాబోతున్నారు ప్రేమిన వాళ్ళరా. యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడలో ఆయనను గురించి ఎవరైతే సిగ్గుపడతారో ఆయన కూడా ఆ యొక్క రెండవ రాకడలో వారిని గురించి సిగ్గుపడతాడంట. మార్కు సువార్తలో రాయబడి ఉన్నటువంటి మాట. కానీ దేవుని సన్నిధికి వస్తాము, వాక్యం చదవమంటే సిగ్గుపడతారు, పాటలకు సమయం ఉంటే సిగ్గుపడతారు, పాడరు. ప్రేమిన వాళ్ళరా వద్దండి, దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడుగా లేడు. దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడుగా లేడు. ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలోకి వెళ్తే మనల్ని సిగ్గుపరిచేవారుగా ఉంచకుండా ఆయన యొక్క సియోను రాజు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రేమిన వాళ్ళరా ఎంతో గొప్పగా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. ఎంతో గొప్పగా తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి తర్వాత మాట ఒక్కసారి చూద్దామా? ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి గతి ఏమాయను అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా ఏమాయను అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము, క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, క్రైస్తవునికి ప్రేమిన వాళ్ళరా కష్టాలు, ఆ కష్టాలలో మనము సిగ్గుపడకూడదండి. ఆ వేదనలో మనం సిగ్గుపడకూడదు. ఆ వేదనలో, ఆ యొక్క కష్టాలలో మనం సిగ్గుపడకుండా దేవుని కొరకు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి మనము నిత్యం ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే, దేవుడు ప్రేమిన వాళ్ళరా, దావీదును ప్రేమిన వాళ్ళరా సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు. మోషేను ప్రేమిన వాళ్ళరా దేవుడు సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు. ప్రేమిన వాళ్ళరా అబ్రహామును దేవుడు సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు. ప్రేమిన వాళ్ళరా నిజంగా యేసేపును ప్రేమిన వాళ్ళరా అన్నదమ్ములే ఎంతో అవమానించిన ప్రేమిన వాళ్ళరా దేవుడు యేసేపును సిగ్గుపరిచేవాడిగా ఉంచలేదు. ప్రేమిన వాళ్ళరా నిజంగా ఎస్తేరు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే ఆమె జీవితంలో అనేకమైనటువంటి నిందలు ఉన్నప్పటికీ, ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ
ప్రేమిన వలరా, ఆమె ప్రేమిన వలరా దేవుడు ఆమె యొక్క జీవితాన్ని చూచి ఆమె యొక్క జీవితాన్ని సిగ్గుపరిచే జీవితముగా ఎస్తేరు యొక్క జీవితాన్ని ఉంచలేదు. చూసారా, దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా కొనసాగిపోతూ ఉన్నారో, దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారో, వారి యొక్క కష్టాలలో, వారి యొక్క బాధలలో, వారి యొక్క ఇబ్బందులలో దేవుడు వారిని సిగ్గుపరచకుండా ప్రేమిన వలరా సింహాసనం వైపు నడిపించాడంటే ఎంత గొప్పగా ఆయన ప్రేమించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని పిల్లలనండి, దేవుని పిల్లలను సిగ్గుపరచలేదు ప్రేమిన వాళ్ళరా. సింహాసనం వైపు నడిపించాడు దేవుడు, సింహాసనం మీదకు నడిపించాడు దేవుడు. సిగ్గుపరచలేదండి తన బిడ్డలను సిగ్గుపరచలేదు. చూడండి, యోహాను సువార్త, యోహాను పత్రిక ప్రియమైన వాళ్ళరా, మొదటి యోహాను పత్రిక ఒక మాట చూద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. చూడమ్మా, 2వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదువుదామా. 28వ వచనం, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదురుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరాయన యందు నిలిచి ఉండి. ఎవరి యందు ఉండాలంటే ఎవరి యందు ఉండాలంటండి? దేవుని యందు ప్రేమిన వాళ్ళరా. ఎందుకు దేవుని యందు ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు, ధైర్యము ఉండినట్లుగా మీరు ఆయన యందు నిలిచి ఉండండి అంటున్నాడు. మనం ఎవరి యందు ఉండాలి అంటే దేవుని యందు ఉండాలి ప్రేమిన వాళ్ళరా. మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు ఎవరు పంచుకోవాలన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పాదాలు పట్టుకుని, సియోను రాజు, రాజులకు రాజు ఆయన పాదాలు పట్టుకుని మనము ప్రేమిన వాళ్ళరా విజ్ఞాపన చేస్తే దేవుడు ఎంత గొప్పగా తన పిల్లల్ని ప్రేమిస్తున్నాడన్న ఆలోచనకు వెళ్తే తన బిడ్డలను ఆయన సిగ్గుపరచట్లేదండి, తన కుటుంబాలను ఆయన సిగ్గుపరచట్లేదు. తన కుటుంబాలను ప్రేమిన వాళ్ళరా సియోనులో నుండి నిజంగా ఆశీర్వదిస్తున్నాడంటే ఎంత గొప్పగా తన పిల్లలను, తన కుటుంబాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. తన పిల్లలను, తన కుటుంబాలను దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిన వాళ్ళరా, మన ఒంటరి జీవితాలలో మనం నలిగిపోతూ ఉంటాం. మన కుటుంబాల కష్టాలు బట్టి మనం వేదన చెందుతూ ఉంటాం. మన యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి ప్రేమిన వాళ్ళరా నిజంగా అనేక విధాలుగా మనం అనాలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ దేవుడు ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడన్న ఆలోచనలకు వెళ్తే ఆయన యందు ఉంటే మనల్ని ఏం చేయడంటే ఆయన సిగ్గుపరచనివ్వడండి. మనం ఉండవలసింది దేవుని యందు ఉండాలి, మనుషులు యందు కాదు. మనం ఉండవలసింది దేవుని యందు బ్రతకాలి, మనుషులు యందు కాదండి. సియోను రాజు, రాజుల రాజు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో, ఎన్ని బాధలు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు మన కొరకు ఎన్ని బాధలు అనుభవించాడు ప్రియమైన వాళ్ళరా. సొగసైనను స్వరూపమైన లేనివాడిగా ఆయన మన కొరకు చిత్రహింసలు పడ్డాడండి. చిత్రహింసలు ఆయన మన కొరకు. ఎందుకయ్యా? ఎందుకు ఆ శ్రమ? ఎందుకు ఆ బాధలు? ఎందుకు ఆయనకు అన్ని కష్టాలు? శరీర దారిగున్న దినములలో ఎందుకు అన్ని వేదనలు ఆయన జీవితంలో అన్న ఆలోచనకు వెళ్తే దేవుడు మనలను సిగ్గుపడనీయకుండా సియోను రాజు ప్రేమిన వలన మన కొరకు బలైపోయాడండి. ఆయన మన కొరకు బలైపోయాడు. సియోను రాజు మన కొరకు బలైపోయాడు. ఎందుకో తెలుసా? మనము సిగ్గుపడకూడదని, మనకు సింహాసనాన్ని ఇవ్వాలని. మానవుడు ప్రేమిన వలరా ఈ లోకానికి వచ్చి ఎన్ని బాధలు ఆయన జీవితంలో, ఎన్ని బాధలు ప్రేమిన వలరా. నిజంగా ఈ లోకానికి వచ్చి ఎన్ని కష్టాలండి. బెత్తలతో కొట్టబడ్డాడా, కొరడాలతో కొట్టబడ్డాడా, ఆయన రక్తమంతా అయ్యి నిజంగా ఆకాశానికి భూమికి మధ్య సిలువలో నిజంగా రక్తమంతా కారిపోయింది, నీరు వచ్చేసిందండి. ఆయన శరీరంలో రక్తం లేదు. గల కారణం ఏంటిగో తెలుసా? సియోను దేవుడు ప్రేమిన వాళ్ళరా, సియోను దేవుడు నీకు సింహాసనాన్ని ఇవ్వాలని, సియోను దేవుడు నిన్ను సిగ్గుపరచకూడదని, సియోను దేవుడు నీ కుటుంబాన్ని సిగ్గుపరచకూడదని, సియోను దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, సియోను రాజు, రాజుల రాజు ప్రేమిన వాళ్ళరా నిన్ను గొప్ప చేయాలని ఆయన సిగ్గునుంది. మనల్ని సిగ్గుపరచకూడదని ప్రేమిన వాళ్ళరా, మన పాపములను ప్రేమిన వాళ్ళరా ప్రాయశ్చిత్తము చేయాలని మహనీయుడు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణత్యాగం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు కొరకంటే మనల్ని ప్రేమిన వాళ్ళరా ఆయన సిగ్గుపరచకూడదని, మన కుటుంబాలను ఆయన సిగ్గుపరచకూడదని, మన ఆత్మీయ జీవితాలను ఆయన సిగ్గుపరచకూడదని ప్రేమిన వాళ్ళరా మహనీయుడు నిజంగా ఈ లోకానికి వచ్చి బలైపోయాడని మన కొరకు బలైపోయాడు. ఏ రోజైనా ఆలోచించావా?
దేవుడండి సియోను రాజు, రాజుల రాజు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలైపోయాడండి. బలైపోయాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళు. ఎందుకయ్యా బలి, ఎందుకయ్యా త్యాగం అన్న ఆలోచనలోకి వెళ్తే, నీకు సింహాసనాన్ని ఇవ్వాలని, నీకు పరలోకాన్ని ఇవ్వాలని, నిన్ను ఆ పరలోకంలో ఉంచాలని ఆయన ప్రియమైన వాళ్ళారా నిత్యము ఆయన మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడండి. నీవు సిగ్గుపడకూడదని, నీ కుటుంబం సిగ్గుపడకూడదని. ప్రియమైన వాళ్ళారా, ఈరోజైనా ఆలోచించావా? దేవా ఇంత గొప్పగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడండి దేవుడు, ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఒక మోషే సిగ్గుపరచలేదండి ఆయన, ఒక హన్న దేవుడు సిగ్గుపరచలేదు. ప్రేమిన వాళ్ళని భక్తుల యొక్క జీవితాలండి, భక్తుల యొక్క జీవితాలలో వారిని సిగ్గుపరచకుండా దేవుడు సియోనులో నుండి ఆయన ఆశీర్వదించాడు, వారి కుటుంబాలను ఆశీర్వదించాడు. ప్రేమిన వాళ్ళరా, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావా? ఆ ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలని అనుకుంటే ప్రేమిన వాళ్ళరా, ఆయన పాదాల చెంత చేరినటువంటి మనము ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? ఒక్క 2 నిమిషాలు లేచి నిలబడి ఒక్క 2 నిమిషాలు. ఇదిగో సియోను దేవుడు నీతో ఇప్పటి వరకు మాట్లాడాడు. ఆ సియోను దేవుడే ఇదిగో నీ స్వరాన్ని వినాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీ స్వరాన్ని వినాలని ఆయన ఆశ కలిగి ఆయన పాదాల చెంత ఈరోజు మనతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. దేవా, సియోను రాజు ఈరోజు నీ స్వరాన్ని వినాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవాతి దేవుడు నిన్ను సిగ్గుపరచకూడదని ఆయన ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడయ్యా. అమ్మా, ఎంతో గొప్పగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మన స్నేహితులు మనల్ని సిగ్గుపరచాలని చూస్తారు, మన కుటుంబస్తులు మనం సిగ్గుపరచాలని చూస్తారు, మన అన్నదమ్ములు మనల్ని సిగ్గుపరచాలని చూస్తారు. అయ్యా, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి సియోను రాజు నేను సిగ్గుపరచాలన్న ఆలోచన ఆయనకి ఎన్నడూ లేదండి, ఎన్నడూ లేదు. అయితే ఆయన పాదాల చెంత చేరిన మనం అందరం ఒక్కసారి ఆ దేవాతి దేవునితో మాట్లాడదామా? ప్రభువా, అయ్యా నా జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి, అయ్యా నా జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, అయ్యా నా జీవితంలో వచ్చినటువంటి వేదనలను బట్టి, అయ్యా నన్ను సిగ్గుపరచకుండా ప్రభువా, అయ్యా మీరే నన్ను బలపరచండి. ప్రభు, మీరే నన్ను బలపరచండి. అయ్యా నా విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు, అయ్యా నా విశ్వాస జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి నాయనా. అయ్యా నా కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రభు. దయతో ఒకసారి నా కుటుంబాన్ని దర్శించండి అయ్యా, నా యొక్క విశ్వాస జీవితాన్ని దర్శించండి అయ్యా. దేవా, ఇదిగో తండ్రి ప్రభు, దీనునిగా ప్రభు, దీనురాలుగా మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో నాయన, నా మొర వినమని ఒక్కసారి దేవునితో మాట్లాడదామా? కళ్ళు మూసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్యను మనము చూద్దామా? ఆయన ఇదిగో నీ స్వరాన్ని వింటూ ఉన్నాడు. నీ తండ్రి నీ స్వరాన్ని వింటూ ఉన్నాడు. నీ దేవుడు నీ స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఒక్కసారి నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, నీకున్న వేదనని బట్టి, నీకున్న కష్టాలను బట్టి ఒక్కసారి దేవునితో మనం మాట్లాడదాం. ఆయన సియోను దేవుడమ్మా, ఆయన సియోను దేవుడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడుగా లేడు. సియోను రాజు నిన్ను సిగ్గుపరచడు అయ్యా. సియోను రాజు నిన్ను సిగ్గుపరచడు. సియోను దేవుడు నేను సిగ్గుపరచడు. ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడదామా? ఆయనతో మాట్లాడదాం. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను సిగ్గుపరచొచ్చు, కానీ దేవుడు నిన్ను సిగ్గుపరచడమా? దేవుడు నిన్ను సిగ్గుపరచడయ్యా. అయ్యా, నీ దేవుడు చాలా గొప్పవాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు,
కష్టకాలమందు చేయు విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు నీ శ్రమలలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పాడదామందరము. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడై నావాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనం ఓడిపోనివాడు, ఆయన సిగ్గుపరచడు. సియోను దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నిన్నెంతో గొప్పగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయ్యా ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. స్తోత్రం సర్వోన్నతుడా స్తోత్రం. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా, సింహాలే నీ ఎదుటే మృంగవేయ నిలుచున్నా. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, పేరు చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, పేరు చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచు. పాడదామందరము. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులు చూసి మనం భయపడుతూ ఉంటాం, మనకున్నటువంటి కష్టాలను బట్టి మనం భయపడుతూ ఉంటాం. కానీ ప్రేమ వలన దేవుడు ఎంతో గొప్పగా మన పరిస్థితులను చూచి మనల్ని సిగ్గుపరచనివ్వకుండా ఆయన సియోను రోజు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమేము లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారని తలరాదని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మేలుతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పాడదామందరం. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను.
సిగ్గుపరిచేవాడు కాదు. ఒక్కసారి దేవునితో మాట్లాడు, ఒక్కసారి దేవునితో ఆయన పాదాల చెంత, అయ్యా నన్ను సిగ్గుపరిచే దేవుడిగా మీరు లేరయ్యా, నా కుటుంబాన్ని సిగ్గుపరిచే దేవుడుగా లేరు అయ్యా, నా విశ్వాస జీవితాన్ని మీరు సిగ్గుపరిచే దేవుడుగా లేరు అయ్యా. సియోను రాజుగా సియోనులో నుండి ఆశీర్వదించుచున్న దేవుడా మీకు స్తోత్రాలు. అబ్రహామును సియోనులో నుంచి ఆశీర్వదించిన దేవా, మోసేను సియోను నుంచి ఆశీర్వదించినటువంటి దేవా, యాకోబును సియోనులో నుంచి ఆశీర్వదించిన దేవా, అయ్యా మా కుటుంబాలను కూడా నిత్యము ఆశీర్వదించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. మా కుటుంబాలను ప్రభువా సిగ్గుపరుచుకున్న ప్రభువా మీరే మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు తోడుగా ఉండి నాయన మా జీవితాలను ప్రభువా ఫలభరితమైన జీవితాలుగా చేయమని ఆయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఇదిగో తండ్రి మీ బిడ్డలు చక్కగా మీ మాటలు విన్నారు, బిడ్డలు చక్కగా మాటలు విన్నారు అయ్యా. సియోను రాజుగా నాయన బిడ్డల యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. సియోను రాజుగా అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభువా దీవించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. మమ్మల్ని సిగ్గుపరచుకున్న ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి మీనే నిలిచిండులాగున, మీరిచ్చే పరలోకంలో నిలిచిండులాగున అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నాయన మీ చేతితో మమ్మల్ని పట్టుకుని నడిపించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృపగల దేవా వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, విన్న మాటల బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయండి. ఆయన ఎవరు కూడా ప్రభువా వచ్చిన కష్టాలను బట్టి కానీ, వచ్చిన నిందలను బట్టి కానీ, వచ్చిన అవమానాన్ని బట్టి కానీ, వచ్చిన కన్నీటిని బట్టి కానీ ప్రభు మీకు దూరము కాకుండా మీ యందు నమ్మిక ఉంచి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని అయ్యా. మీరు సిగ్గుపరిచే దేవుడిగా లేరు అయ్యా, మీరు సిగ్గుపరిచే దేవుడిగా లేరు. మమ్మల్ని బ్రతికించినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అయ్యా వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలించచేయమని, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపు చేయమని, మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.